బడా భారీ ప్రాజెక్టులు. కాబట్టి ఇంకా లేదు వేరే ఆల్టర్నేటివ్. ఉంటే ప్రాబ్లం లేదు, దిక్కు లేదు వేరేది. కాబట్టి నడుస్తుంది. ఇప్పుడు అదాని ఎందుకు అతనే అంటే ఆల్టర్నేటివ్ లేదు. పోర్టులు నడపగలిగిన మగాడు ఇంకో లేడు. నాశనమైన పోర్టులు అనేకం అమ్ముకున్నారు. చాలా పోర్టులు ప్రపంచంలో ఎక్కడెక్కడో శ్రీలంక, ఇజ్రాయెల్ పోర్టులు ఎందుకు అమ్ముకుంటారండి? లాసెస్ వస్తున్నాయనే కదా. అదే ఇప్పుడు సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మామూలుగా హోటల్ నడుపుకునేవాడు రిక్షా వాడికి డబ్బులు ఇవ్వాలా, లేకపోతే బ్రోకర్లకు డబ్బులు ఇవ్వాలా, మన కస్టమర్ని తేవడానికి, రూమ్లో దిగడానికి. అదే ఓయో హోటల్కి బుక్ చేసేసారనుకోండి, వాడు ఒక యాప్ పెట్టాడు, మీరు దాంట్లో బుక్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ దొరికింది మీకు. వాడు ఏం చేస్తున్నాడు, మీ హోటల్లో 40%, 50% రూములు తీసేసుకుంటున్నాడు. తద్వారా ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు అట్లాంటి సిస్టమ్ ఇక్కడ మనకు పారిశ్రామికవేత్తలు ఓ రకంగా మంచి ఇన్కమ్ సోర్స్ వీళ్ళని మనం వదిలించుకుందాం అనుకుంటున్నామా? లేదా జగన్ని దుర్మార్గుడిగా చూపించే క్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలను దొంగలు చేస్తున్నాం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నాం. దీని ఇంపాక్ట్ మూడిటి మీద ఉంటుంది. ఒకటి, పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఈ రాజకీయాల మధ్య మాకెందుకు ఈ పెంట అనుకుని దూరంగా ఉండడం, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. ఇప్పుడు పోర్టులలో వ్యాపార లావాదేవీలు దెబ్బతింటాయి. ప్రతి ఒక్కడు ఈ సతాయిస్తాడు, నాకు అజ్జు